రైట్, మనం నేరుగా వాక్యంలోకి వెళ్దాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని చూద్దాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులై ఉండుడి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం గమనించాలి, ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు చాలా స్పష్టంగా మరి కొరింథీ సంఘానికి తెలియజేస్తున్న ఒక విషయంలో 15వ అధ్యాయంలో ఈ యొక్క ఆఖరి వచనాన్ని మనం 2-3 సందర్భాల్లో మనం ధ్యానించాం. దాని గురించి ఒక ప్రసంగాలు కూడా మనం విన్నాం. అయితే ఇందులో లాస్ట్ ఒక వచనాన్ని లాస్ట్ ఒక వర్డ్ని చూస్తే, కాగా ప్రియులారా, ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అని ఇక్కడ రాయబడింది. ఇందులో మనము ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే, ప్రభువునందు వ్యర్థము కాదని, ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు అని ఇక్కడ తెలియచేస్తున్నాడు. అయితే ఏంటి, ఇప్పుడు దేవుని కొరకు మనం శ్రమపడి ప్రయాసపడుతున్నప్పుడు అదేది కూడా నీకు వెంటనే నీకు రిజల్ట్ రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఇట్ విల్ నెవర్ గో ఇన్ వెయిన్. అంటే అది యూజ్లెస్గా పోదు, అది ఖచ్చితంగా మీ జీవితాలకు ఉపయోగకరంగానే దేవుడు దాన్ని చేస్తాడు. అయితే ఇక్కడ వ్యర్థము కాదు అంటే ఇక్కడ మరి వ్యర్థమైనవి కూడా ఉన్నట్టే కదా. వ్యర్థము కాదంటే వ్యర్థమైనది ఒక పదం లేకుండా దాని గురించి ఏమీ రాయబడదు కదా. కనుక వ్యర్థమైనవి ఏంటో కూడా ప్రభు వారు మనకి ఈ యొక్క పునరుద్ధాన వేళ మనకి తెలియజేస్తున్న దాన్ని మనం ఫోకస్ చేద్దాం. ఒకసారి చూద్దాం. మరి యేసు ప్రభు యొక్క సహోదరుడైన యాకోబు రాసిన ఒక పత్రికను చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనాన్ని చూద్దాం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. హల్లెలూయా. ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్న ఒక విషయాన్ని మనం గమనిస్తే, మరొకసారి చదవమ్మా. ఇక్కడ నోటికి కళ్ళెము పెట్టుకొనక, నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. ఆయన భక్తి వ్యర్థమేట. అంటే ఇక్కడ భక్తి విషయంలో కూడా ఇక్కడ ఒక క్లారిటీ దేవుడు ఇస్తున్నాడు. తమకు తామే వారు అనుకుంటున్నప్పుడు, వారి యొక్క నోటికి, వారి నాలుకకి కళ్ళెము లేనప్పుడు, కళ్ళెం అంటే తెలుసు కదండి, ఇక గుర్రాలకి ఇంకా ఎద్దులకి వాటికి కళ్ళెలు వేస్తారు కదా. అంటే వారి యొక్క హెడ్ అంతటికి కూడా ఆ స్ట్రిప్స్తోని ఒక తాడు లాంటిది కడతారు. 2 వైపులో కూడా కట్టి ఏం చేస్తారంటే ఆ కళ్ళని వెనక్కి లాగినప్పుడు ఆ గుర్రానికి అదంతా హెడ్ కదా, ఆ మూతిని ఎప్పుడైతే బ్యాక్కి లాగుతారో అది వెంటనే ఆగిపోద్ది. లేకపోతే మాట వింటది. అప్పటి వరకు మాట వినకపోయినా, లేకపోతే సరైన మార్గంలో ప్రయాణం చేయకపోయినా ఏం చేస్తారంటే దాన్ని అదుపు చేయడానికి, టు కంట్రోల్ ఏం చేస్తారంటే ఆ కళ్ళెం వేస్తారన్నమాట. ఆ కళ్ళెం వేసి వెనక్కి లాగుతారన్నమాట. అట్టి రీతిలోనే మన నాలుకకి దుమ్ము లేదు కదా, ఎముక లేదు. కనుక ఎలాగన్నా తిరగచ్చు, ఎలాగన్నా మాట్లాడచ్చు, ఏమన్నా చేయొచ్చు అనమాట. వాళ్ళు అనుకుంటున్నారు ఏమన్నా మాట్లాడినా అది గ్రాంటెడ్ అనుకుంటున్నారు. నేను చెప్తున్నాను కదా, ఏమి గ్రాంటెడ్ అనేది ఒకవేళ మాట్లాడిన వారి గురించి మాట్లాడుతున్నాడు. ఎవరైతే అట్లా మాట్లాడుకున్నారో దే ఆర్ గోయింగ్ టు సీ వెరీ సూన్. ఎందుకంటే దేవుడు చెబుతున్న క్రమంలో మనం కానీ ప్రయాణం చేయకపోతే అది అయితే అలాంటి భక్తి చేసే వరకు వ్యర్థమట. అంటే ఏంటి వ్యర్థం అంటే, భక్తి విషయంలో మనం సరైన రీతిలో మనం చేయకపోతే. ఒక మాట చూడండి, ఇర్మియా అనే ఒక మంచి ప్రవక్త, ఆయన ఆ కాలంలో హీజ్ యంగెస్ట్, ఆయన బాలుడు, యవనస్తుడు కూడా కాదండి, బాలుడుగా ఉంటున్న ఇర్మియాని దేవుడు ఎన్నుకొని ఆయనతో మాట్లాడింది ఏంటంటే, నీకు తల్లి గర్భమందు నువ్వు జన్మించక ముందే నా కనులు నిన్ను చూచేయి, నేను ఏర్పాటు చేసుకున్నానని. చిన్న పిల్లోడు పెద్ద వాళ్ళకి వెళ్ళి మీరు చేసిన తప్పు అనో లేకపోతే దేవుడు చెప్పమని చెప్తున్న విషయాలు చెప్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఎవరు కూడా కేర్ చేయరు. నువ్వేంటారు నాకు చెప్పేది అంటారు.
నువ్వేంటి నాకు చెప్పేదని. ఇంకా ఈ యొక్క ఇర్మియా అనే యొక్క ప్రవక్త ఎంతో అవమానాలు పడ్డాడు. ఎంత అవమానాలంటే చిన్న పిల్లోడిని అల్లరి చేస్తే ఎలాగా మనం కేర్ చేయం, పెద్దగా కొడుతూ ఉంటాం, అలాగా ఆ రీతిలో పెద్ద పెద్ద వారి దగ్గరికి వెళ్ళి ఆయన ప్రకటిస్తున్నప్పుడు దేవుని యొక్క వర్తమానాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను వారికి తెలియజేస్తున్నప్పుడు ఈ రాజులు కానీ లేకపోతే అక్కడ ఉంటున్న వారు, ఈవెన్ లోకలైట్స్ కూడా, ఇంటి దగ్గర ఉంటున్న వారు కూడా అతన్ని ఏడిపించి ఎన్నో సందర్భాలు అవమానించి కొట్టి బట్టలు చింపేసిన సందర్భాలు ఈ యొక్క ప్రవక్త అయిన ఇర్మియా ఎదుర్కొన్నాడు. ఆయన అంటున్నాడు, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అవుతాడట. అంటే చాలమ్మా. కనుక యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు అంటే ఇక్కడ మనందరికీ కూడా ఒక బాధ్యత అనేది దేవుడు అప్పగించాడు. అయితే నేను అనుకోవచ్చు, నాకేం బాధ్యత ఉందండి అంటే, మన మీద ఇట్స్ ద గ్రేటెస్ట్ కమిషన్. దేవుడు మన మీద ఒక భారము, ఒక బాధ్యతని పెట్టాడు. ఏంటది? మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15వ వచనంలో, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. మీరు ఎంతమందికి సువార్త ప్రకటించారో, ఎన్ని ఆత్మల్ని మరి దేవుని వైపు మీరు నడిపించారో నాకు తెలియదు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ చేసే పనిలో ఏమన్నా సరే లోపం ఉంటే, అందుకని ప్రసంగి గ్రంథకర్త అనక సొలొమోను చెప్తాడు, శక్తి లోపము లేకుండా చేయడి దేవుని కొరకు ఏమి చేసినా. కనుక మనం చేసేది ఏదన్నప్పటికీ కూడా ఒక బాధ్యతయుక్తంగా మనం చేయాలి. దాన్ని అశ్రద్ధగా ఏముందిలే, పర్లేదులే, మనోడే కదా, ఏముందిలే, మనదే కదా, దేవుని పనే కదా, ఈరోజు కాకపోతే రేపు చేస్తాం, రేపు కాకపోతే ఎల్లుండి చేస్తాం, లేకపోతే నాకు నచ్చినప్పుడు చేస్తాం. అలాంటి వైఖరి ఉండే వాళ్ళందరికీ కూడా దేవుడు ఇది గుర్తుపెట్టుకోండి, వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. మనము కడవరి కాలంలో ఉన్నాము. ఇంకా మనకి ఎక్కువ సమయం ఉందని మనం అనుకుంటే అది కష్టమే. చూస్తుండగానే అయిపోయింది 2023 ఆల్మోస్ట్, అవునా? ఈ నెలకు అయిపోయింది, ఇంకొక నెల ఉంది, అంతే అయిపోద్ది. ఎన్నో మార్పులు చెరుపులు జరుగుతాయి. 2023 అనేది ఎంత భయంకరమో అనేక విషయాలు మన చోటు చేసుకున్నాయి. 2024 అంతకంటే ఇంకా భయంకరమైన పరిస్థితి, అనేక విషయాలు మనం చూడబోతాం. అయితే ఇంత జరిగినప్పటికీ కూడా దేవుని యొక్క కృపలో కాపుదల్లో మీరు ఉండేలాగా చూసుకోవాలి. అందుకే చెప్తున్నాను ఇక్కడ, యథార్థమైన భక్తి కనపరిచిన వారు మాత్రమే చివరి కాలంలో నిలబడతారు. వేషధారణ కానీ లేకపోతే వారు భక్తి పరులని వారు అనుకుంటున్నప్పటికీ కూడా నోటికి కళ్ళెం వేయలేనప్పుడు ఏమైపోతుందట, అది వ్యర్థమట. అందుకే నేను చెప్తున్నాడు అపోస్తలుడు పౌలు గారు 1 కొరింథీ 15:58లో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు అని ఎరిగి. అయితే దేవుని కొరకు మనం ప్రయాసపడుతున్నప్పుడు దానికి ప్రతి దానికి ఇట్ విల్ బి నీకు అకౌంట్లో క్రెడిట్ అవుతూనే ఉంటుంది ఖచ్చితంగా. కానీ వ్యర్థమైన వాటి కొరకు మనం ప్రయాసపడుతున్నప్పుడు మన భక్తి, ఇప్పుడు మన అందరూ చేస్తున్న భక్తి అంతా కూడా దేని కొరకండి? ఖచ్చితంగా ఒకరోజు మనం నిత్యత్వంలోకి ప్రభు వారితో పాటు యుగయుగాలు ఉండడం కొరకేనా, లేకపోతే ఇంకేదైనా ఇతర కారణం ఉందా? చెప్పాలి, గట్టి చెప్పాలి. అంతే కదండి, సింపుల్. ఇంకా వేరే ఒక బార్గెనింగ్ లేదు, వేరే ఒక నెగోషియేషన్స్ ఏమి లేవు. కేవలం మనందరం కూడా ప్రభువుతో పాటు నిత్య రాజ్యములో పాలివారవ్వాలి, అంతే. ఇంకా అదే టార్గెట్. అలాంటప్పుడు అక్కడికే వెళ్ళలేకపోతే ఉపయోగం ఏముంది? ఇవన్నీ చేసి కూడా నేను ఎంత శ్రమ పడ్డానో, భూ సంబంధమైన వాటి కొరకు ఎంత శ్రమ పడుతుంది, ఎవరికి ఎక్కువ? కనుక గుర్తుపెట్టుకోవాలి, వ్యర్థమైనది కూడా ఉంది. కనుక నీ భక్తి యథార్థముగా లేకపోతే ఖచ్చితంగా మనం ఇబ్బందుల పాలు అవుతాము. కనుకనే భక్తి చెడిపోవడానికి కారణం ఏంటంటే నాలుక, మనం మాట్లాడే తీరు విధానమే. అందుకని దానికి ఏమంటే టైమింగ్ ది టంగ్ అంటే కంట్రోలింగ్ ఇట్. దాన్ని ఏం చేయాలట? ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, ఇలాగా గుర్రానికి ఏం చేస్తారట, రెండు వైపులు కూడా దాన్ని కళ్ళని వేస్తారు కదా, అలాగే ఈ యొక్క కళ్ళు వేసి నాలుక నుంచి అదుపు చేయాలట. మనం మాట్లాడుకున్నాం కదా చాలా, ఐ థింక్ నేను లేని ఒక వీక్లో వ్యర్థమైన మాటల గురించి ఏదో టాపిక్ ఏదమ్మా, సరే అదొక టాపిక్లో ఏదో విన్నాం. కనుక ఇక్కడ నాలుక అనేది ఏం చేస్తుందట, ప్రకృతి చక్రంలో చిచ్చు పెట్టేది ఇదేనట. దీనివలన వారి యొక్క భక్తి పోతే, ఇతరుల భక్తి పోతే, అన్నీ పోతూ ఉంటాయి అన్నమాట. జాగ్రత్తగా దీన్ని కాపాడుకోవాలి. అందుకే దానికి కళ్ళు వేయమంటున్నాడు ఈ యొక్క యేసుప్రభు యొక్క సహోదరుడైన యాకోబు చెప్తున్నాడు. దాన్ని కళ్ళు వేసి కీపెట్టిన ఆర్డర్లో పెట్టండి, దాన్ని జాగ్రత్తగా వశంలో ఉంచుకోండి, లేకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది.
కనుక వ్యర్థమైన వాటిని గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. కనుక భక్తి విషయంలో మనం యథార్థత కనపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మీరు ఒక స్వపరీక్ష చేసుకోండి. ఒక 10 ఏళ్ళ కిందట 15 ఏళ్ళ కిందట మన భక్తి విధానాలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు కదండి. ఖచ్చితంగా అందులోని ప్రభువులోకి వచ్చిన కొత్త వారైతే ఇంకా వారికి ఫైర్లో ఉంటారు. ఖచ్చితంగా ఇంకా నేను ఏదో ప్రభు కొరకు చేయాలనే ఆలోచన తపన ఉంటుంది. కానీ రాను అది వాస్తవంగా ఇంకా పీక్స్లోకి వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలి కదా. కానీ దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ వాక్యము ప్రకటించబడుతున్నప్పటికీ కూడా మీరు మత్తులో ఉంటున్నారంటే మీరు ఎంతగా మీరు ఒక ఆత్మీయ స్థితిలో మీరు దిగజారిపోయారో ఒకసారి ఆలోచించండి. భక్తి విషయంలో మనం ఏం చేయాలట? యథార్థతను కనపరచాలట. ఎందుకంటే అలాంటి యొక్క యథార్థత లేని భక్తి అది వ్యర్థం కనుక దాన్ని సరిచేసుకోవాలి. అప్పుడు మనకేమవుదట? ప్రయోజనకరంగా మనకి దేవుడు చేస్తాడు. అలాగే 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుదాం. రైట్. ఇక్కడ అన్ని కలిగి కూడా ఏంటట? వేదులకు పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరంను అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. అంటే నీ ప్రాణాన్నే ఇచ్చేసి నీకున్న ఆస్తిని అంతటినీ కూడా ఇచ్చేసిన అందులో సంథింగ్ ఇస్ మిస్సింగ్. ఏంటట? ప్రేమ లేకపోతే ఏమట? వ్యర్థమే, వేస్టే కదా. ప్రేమ లేకపోతే ఏంటట? లేనివాడైతే ప్రయోజనం ఏమీ లేదు. అంటే ఎంత చేసినప్పటికీ కూడా ఇంకా పై వచనం చూడండి. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను కొండలను పికిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. ఇక్కడ విశ్వాసం గురించి ఎంతో వింటాం కదండి. విశ్వాసం కావాల్సిందే కదండి. విశ్వాసం అసలు క్రైస్తవ జీవితము, క్రైస్తవ సమాజం అంతా కూడా ఆధారపడింది ఒక విశ్వాసం మీదే కదా. అలాంటి విశ్వాసం నీకున్నను కూడా వాట్ ఈస్ మిస్సింగ్? ఇఫ్ సంథింగ్ ఇస్ మిస్సింగ్ దట్ ఇక్కడ ఈ యొక్క ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడవట, యూజ్లెస్ అంతే. ప్రేమ అనేది హెచ్చుగా మనకి కావాలి. అయితే ఖచ్చితంగా ఈ రోజులు ఇది మిస్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? ఇది కడవర కాలం అని మీరు గ్రహించాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో ప్రవచించబడిన వాక్యం ఏంటంటే చివరి దినాల్లో ప్రేమ ఏమైపోద్దట? చల్లారిపోద్దట. సింపుల్. వెన్ యూ డోంట్ లవ్, నువ్వు దేవుణ్ణి కానీ ప్రేమించలేకపోతే, మనకి మోషే రాసిన కీర్తన 91:14 మనం చూస్తే ఆయనను ప్రేమించిన వారిని ఆయన ఏం చేస్తాడో తప్పిస్తాడు అని అక్కడ వాగ్దానం చేయబడింది కదా. అవునా కదండి? సో మీరు తప్పించబడాలన్నా, అలాగే రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తున్నది కూడా ఏంటంటే ఆయనను ప్రేమించిన వారిని ఆయన సంకల్పము చొప్పున వారికి సమస్తము సమకూడి జరుగును. హల్లెలూయా. సింపుల్. అంటే ప్రతిదానికి కూడా మీరు ఎలివేట్ అవ్వడానికి, బ్లెస్ అవ్వడానికి యూ రిక్వైర్ ద లవ్. కాబట్టి అదే ఎసెన్స్ మిస్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా వ్యర్థమే. అందుకే ఇప్పుడు వ్యర్థాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు సరైన భక్తి మనం చేయకపోతే అది వ్యర్థమట. ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడువట. కనుక ఇవన్నిటిని కూడా మనము మైండ్లో ఆలోచించాలి. దీని గురించి మనం ప్రాక్టీస్ కూడా చేయాలి అనేది దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా చూస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి. చాలమ్మా, ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా ఏంటట? వాళ్ళు ఎలా ఆరాధిస్తున్నారట? వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. అంటే పాపం వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయితే అవుతున్నారు కానీ అందులో పసలేదన్నమాట. వ్యర్థముగా ఆరాధిస్తున్నారన్నమాట. అంటే హోప్లెస్ వర్షిప్ కదా. మనుషులు కల్పించి పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా, అంటే వాక్యం ఏదైతే ఇవ్వబడిందో వాక్యానికి వ్యతిరేక దిశలో మనకు ఒక ఓన్ స్టైల్ని అందులో మిక్స్ చేస్తున్నప్పుడు బైబిల్లో చాలా స్పష్టంగా చెబుతుంది ఏది చేర్చకూడదు, ఏది తీయకూడదు. ఒకవేళ తీస్తే ఈ యొక్క ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయంలో మనం చూస్తే ఇందులో ఉన్న సకల తెగుళ్ళు కూడా వారి మీదకి వస్తాయి. అంటే శాపగ్రస్తులు అయిపోతారు. సింపుల్. కనుక ఒక ఆచారాలన్నీ కూడా పక్కకు పెట్టండి. ఈ ఆచారాలని దేవునికి వాక్యముతో ముడిపెట్టద్దు.
అది వేరు ఇది వేరు, అలాగా చేయకూడదు. కానీ ఈ రోజుల్లో అదే స్టైలు వెళ్తూ ఉంటుంది అనమాట. అందుకని ఇక్కడ దేవుడు ఖండిస్తున్నాడు. మనుషులు కల్పించే పద్ధతులు ఇవన్నీ కూడా ఏం పద్ధతులు అండి? దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు కదా. ద్వితీయోపదేశకాండంలో నేనే దేవుడిని కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడని. అలాగే నిర్గమకాండము 20వ అధ్యాయం 4-5 వచనాల్లో కూడా మనం చూస్తే ఆకాశం కిందైనా భూమి కిందైనా ఏ ఒక్క రూపాన్ని మనము చేసుకొనకూడదు, ఏ విగ్రహాన్ని మనం చేయకూడదు. మనం ఏం చేయాలట? సంపూర్ణంగా మనము ఆరాధించాలి ఆయన్ని, ఆయనే దేవుడిగా మనం కొలవాలి. ఇది విగ్రహోపరంలో కాదు. కానీ ఈ రోజుల్లో భక్తి విధానాలు చూస్తే దేర్ ఆర్ మెనీ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. ఈ యొక్క క్యాథలిక్ సంఘంలో మనమైతే చూస్తే ఒక మదర్ మేరీని అట్లాగే పూజిస్తారు. హేల్ మేరీ అంటారు అన్నమాట వాళ్ళు. ఈ గుణదల బ్యాచ్ అంతా కూడా అదే చేసేది. అక్కడ ఏంటట, ఇక మరియమ్మని ఎక్కువగా మొదటి ప్రాధాన్యత, యేసు ప్రభు వారి కంటే కూడా మరియమ్మకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అది ఎంతవరకు అన్నది వారికి తెలుసు. కానీ అట్లాగా ఆచారాలు అన్నమాట, అలా మనుషులు కల్పించే పద్ధతులు అవన్నీ కూడా. అయితే ప్రొటెస్టెంట్స్గా క్రీస్తును వెంబడించు వారిగా మనము ఆ రీతిలో మనం చేయకపోవచ్చు. కానీ క్రీస్తు కంటే ఎక్కువగా ఏదైనప్పటికీ కూడా మీ హృదయంలో ప్రాధాన్యత కల్పించినప్పుడు అది విగ్రహారాధన అవుతుంది కదా. ఏదైనా కానివ్వండి, ఇట్ మే బి యువర్ చిల్డ్రన్ ఆర్ పేరెంట్స్, డజంట్ మ్యాటర్. మీ యొక్క బిడ్డల్ని మీరు ఎక్కువగా అమితంగా మీరు ప్రేమించవచ్చు దేవుని కంటే. అలా వయసు వరుస బిడ్డలే తల్లిదండ్రులు అలా అంటే ఇక్కడ ప్రేమించకూడదనే కాదు, దేవుడే చెప్తున్నాడు కదా, నువ్వు దీర్ఘాయుష్యమంతుడిగా ఉండాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించమని ఆయనక ఆజ్ఞ చెబుతుంది కదా, 5వ ఆజ్ఞ. అయినప్పటికీ కూడా దానికి ఒక లిమిటేషన్స్ ఉన్నాయి. దేవుని కంటే ఎక్కువ కాదు అని మనం తెలుసుకోవాలి. సో ఈ రోజుల్లో దెర్ ఇస్ సంథింగ్ మిస్సింగ్. ఏంటంటే ఆ రీతిలోనే అది జరగడం బట్టి అట్లా అవుతుంది. కనుక ఇక్కడ ఏంటంటే మనుషులు కల్పించే పద్ధతి అంటే ఆరాధన విషయంలో ఏంటట, ఆరాధన విషయంలో ఏం చేస్తున్నారట, అది ఇట్ ఈస్ నాట్ రియలిస్టిక్గా ఉండట్లేదు. ఇప్పుడు మనము ఆరాధించేటప్పుడు ఫ్రీగా చేస్తాం కదండి, ఎవరో మనల్ని బలవంతు పెట్టి చేయడం కాదు. ఆత్మ ప్రేరేపణలో మనము నిజంగా ఆత్మను ఉల్లసిస్తున్నప్పుడు, ఆనందిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ కూడా సమ్ పీపుల్ విల్ స్పీక్ ఇన్ టంగ్స్, భాషల్లో మాట్లాడతారు కొంతమంది. ఇంకా వారికి ఆధీనంలో ఉండరు, ఎందుకంటే ఆత్మ ఆధీనంలో ఉంటారు కాబట్టి. చాలామంది ఎక్కువసేపు చేయి ప్రార్థన చేయడమో లేకపోతే ఆరాధించడంలో వాళ్ళు చేయని నొప్పులు, కొంతమంది నుంచారు కూడా, కొంతమంది అదంతా డిస్రెస్పెక్టింగ్ అనమాట, అగౌరవపరచడం దేవుడిని. ఎందుకంటే మనకంటే ముందు దేవుడు ఇక్కడ ఉంటాడు కదా. మరి ఆ దేవుడు ఉంటున్నప్పుడు ఆ దేవునికి మనము ఇవ్వవలసిన మహిమను మనం ఇవ్వాలి, గౌరవాన్ని ఇవ్వాలి, సన్మానించాలి, విలువ ఇవ్వాలి కదా. కళ్ళు కూడా మూసుకోరు కొంతమంది గ్రేట్ పీపుల్ వాళ్ళు. నేను ఎందుకు చెప్తున్నానంటే, వై డిడ్ ఐ కీప్ దిస్ పిక్చర్, ఎందుకంటే చూడండి, ఎక్కువసేపు చెయ్యి ఎలా పెడితే అలాగ ఉంటే చెయ్యి నొప్పి పెడుతుందని చెప్పి కట్టేసుకోండి అక్కడ, అవునా, కట్టేసుకొని అలాగా. అంటే ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ఇన్సైడ్, అది హృదయంలోంచి రావట్లేదు. ఏదో చెయ్యాలి, నేను వచ్చాను చేస్తానని అనేది. అందుకే దేవుడు చెప్తున్నాడు, మనుషులు కల్పించుకో పద్ధతుల్లో మీరు చేస్తున్న దాంట్లో మీ కంఫర్ట్ జోన్ మీరు చూసుకుంటున్నప్పుడు అది వ్యర్థం అంటున్నాడు. కనుక ఆ రియాలిటీ లేనప్పుడు దేవుడికి అది అవసరం లేదు, నీ ఆరాధన నువ్వే ఉంచుకో అంటాడు దేవుడు. కనుక ఇది వ్యర్థము. మొదటిది ఏంటంటే అండి, యథార్థమైన ఒక భక్తి మనం కనపరచలేనప్పుడు అది ఆ భక్తి విధానము వ్యర్థము. అన్నీ కలిగి ఉన్నప్పటికీ కూడా ప్రేమ లేనివాడైతే అది వ్యర్థము. ఈ యొక్క ఆరాధన విషయంలో కూడా సరైన ఆరాధన మనుషులు కల్పించే పద్ధతుల్లో కానీ ఆత్మ నడిపింపు కాకుండా మీ యొక్క ఓన్ స్టైల్లో మీరు వెళ్తున్నప్పుడు, ఓన్ కంఫర్ట్ జోన్స్ వెతుక్కుంటున్నప్పుడు అది వ్యర్థమే అంటున్నాడు దేవుడు. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఫ్రెండ్కి ఇచ్చేది, ఒక స్నేహితుడికి ఇచ్చేది, ఫ్రెండ్కి ఇచ్చేది ఫ్రెండ్షిప్. ఒకసారి చెప్పండి, ఫ్రెండ్కి ఇచ్చేది ఫ్రెండ్షిప్ అనండి. ఇది బెటర్, ఎందుకంటే నేను మాట్లాడిస్తే చక్కమని పోద్ది కదా. ఏం పోద్దండి, గట్టిగా నిద్రపోద్ది. అందుకే నేను మాట్లాడిస్తాను, క్వశ్చన్స్ అడగడానికి కారణం అంతే. రైట్, ఫ్రెండ్కి ఇచ్చేది ఫ్రెండ్షిప్ అట, అవునా కదా. ఫ్రెండ్స్తో మనం కలిసి మాట్లాడుతున్నప్పుడు వీ విల్ హ్యావ్ క్లోజ్ అసోసియేషన్ ఉంటుంది. సో స్కాలర్, ఒక పండితుడు ఒక స్కాలర్కి ఇచ్చేది స్కాలర్షిప్, ఫ్రెండ్కి ఇచ్చేది ఫ్రెండ్షిప్ అయితే స్కాలర్కి ఇచ్చేది స్కాలర్షిప్.
వర్ది మ్యాన్కి ఇచ్చేది వర్షిప్, అంటే అర్హుడికి ఇచ్చేది ఆరాధన. హల్లెలూయా. ఎవరిక్కడ అర్హుడు? అది కదండి, యోగ్యుడు, అర్హుడు, అన్నిటికీ కూడా కారణభూతుడైనాక యేసు ప్రభు వారికి మనం ఇచ్చేది ఏంటట? వర్షిప్. ఆ వర్షిప్ అది ఎవరికి చెందాలంటే కేవలం యేసు ప్రభుకు చెందాలి. నీ ఆరాధన ఒక యేసు ప్రభుకే తప్ప ఇంకెవ్వరికి చెందడానికి వీలు. అందుకే నేనే దేవుడును, ఇంకా దెర్ ఇస్ నో అదర్ గాడ్, ఇంకా వేరే దేవుడే లేడు అంటున్నాడు ఆయన. హీస్ ఎ జెలస్ గాడ్, ఆయన రోషం కలిగిన దేవుడు. ఈజ్ దర్ ఎనీ పిక్చర్? లేదా? కనుక ఇంకా చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. రైట్. ఇక్కడ కూడా ఒక సందర్భాన్ని మనం కానీ కొంచెం గమనిస్తే, అక్కడ పరలోకంలో ఒక గుంపు ఉంటుంది. ఆ గుంపు మాత్రమే ఆ పాట పాడగలుగుతారు, మిగతా ఎవరికి రాదు ఆ పాట. వాళ్ళు ఎవరు ఆ గుంపు అంటే 1,44,000 మంది. ప్రకటన గ్రంథంలో అనేకమైన ఫోకస్లు ఉన్నాయి, అందులో ఇది ఒక గుంపు. వీరు మాత్రమే మోషే రాసిన కొత్త కీర్తన పాడతారు, వారు మాత్రమే సియోను పర్వతాన్ని ఎక్కుతారన్నమాట ఆ పాట పాడుకుంటూ. కనుక ఇక్కడ ఎవరంటే యోగ్యుడు ఎవరు? ఇక్కడ యేసు ప్రభు వారే. కనుక యోగ్యుడికి మాత్రమే మనము ఆరాధన చెందాలి, మనము ఆరాధించవలసింది కూడా ఆ యోగ్యుడినే. కాబట్టి వర్షిప్ ఈజ్ ఎ న్యాచురల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎ రిడీమ్డ్ సోల్ అట. అంటే ఇక్కడ ఇక మనం ఆరాధిస్తున్నప్పుడు ఆరాధన అనేది విమోచించబడిన హృదయం నుంచి పొంగుకొని వచ్చే సహజ సిద్ధమైన స్పందన అట. అంటే ఆటోమేటిక్గా మనము దేవుని యొక్క ఆత్మలో మనం ప్రేరేపించబడినప్పుడు, అందులో మనం నిమగ్నం అయిపోయినప్పుడు, మిమ్మల్ని మీరే మర్చిపోయినప్పుడు మీరు పక్కవాడిని ఎవరిని చూడరు. నేను ఏం మాట్లాడుతున్నాను, నా వేషధారణ ఎలా ఉంది, నా యాటిట్యూడ్ ఎలా ఉంది, నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది అనేది ఎవడు కూడా పట్టించుకోడు. ఎందుకంటే వారు దేవునితో వారు కనెక్ట్ అయ్యారు కాబట్టి. సో ఆటోమేటిక్గా మీరు ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు, ఆరాధనలో మీరు ఉంటున్నప్పుడు మీకు ఎవరు కూడా మీరు చేతులు ఎత్తండి, కాళ్ళు ఎత్తండి, ఒంగోండి, పడుకోండి అని ఎవరు కూడా చెప్పవసరం లేదు. ఆటోమేటిక్గా ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఆటోమేటిక్గా మీ హృదయం నుంచి వచ్చినాక ఒక స్పందన, ఆ రీతిలో మీరు చేస్తూ ఉంటారు. అయితే దాని కొరకు మనం ఏం చేయాలంటే యథార్థమైన భక్తిని కనపరచగలగాలి. మనకి దేవునికి ఆటంకంగా ఉంటున్న వాటిని మనం దూరపరచుకోవడానికి దేవుని యొక్క సహాయం మనం కోరుకోవాలి. కానీ వెన్ యూఆర్ గివింగ్ టైమ్ ఫర్ రాంగ్ థింగ్స్ అంటున్నప్పుడు యూ కెన్ జస్ట్ ఇమాజిన్, మీరు ఆలోచించుకోండి ఏ రీతిలో ఉంటుందో. అయితే ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చూస్తే, ఇక్కడ ఆదికాండం 8వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. ఇక్కడ ఈ నోవా చేసిన విషయాన్ని మనం గ్రహిస్తే, ఎప్పుడు చేశారండి ఈ యొక్క పని నోవా? ఆ నోవా అక్కడ ఎప్పుడు చేశాడు ఆ పని? చెప్పండి, ఆ సందర్భం ఏంటి? ఎప్పుడు చేశాడు పని? జల ప్రళయానికి ముందా తర్వాత? జల ప్రళయానికి ముందు ఆయన అసలు హీ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్, ఆయన అలా ఏం చేయలేదు. జల ప్రళయానికి తర్వాత ఆయన నోవా ఓడలో నుంచి బయటకు వచ్చిన తక్షణమే ఆయన ఏం చేశాడంటే దేవునికి ఆరాధన చేశాడు. యాక్చువల్లీ చెప్పాలంటే గాడ్ హ్యావ్ నాట్ స్పోకెన్ టు నోవా టు డూ దట్. నువ్వు ఇది చెయ్యని దేవుడు నోవాకి చెప్పలేదు, కానీ ఆటోమేటిక్గా ఈ ఆరాధన క్రమంలో దేవునికి నేను ఏదన్నా చెయ్యాలి అనే ఒక ఆలోచన సహజ సిద్ధంగా స్పందించి ఆయన ఏం చేశారంటే ఒక బలిపీఠాన్ని కట్టేసి అక్కడ ఒక గొర్రె పిల్లని ఆయన బలి ఇచ్చాడు.
ఇట్ ఈస్ అ న్యాచురల్ ఎక్స్ప్రెషన్. కాబట్టి ఆరాధనలో నిజముగా నువ్వు దేవునితో కనెక్ట్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు చేయాల్సింది నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు. ఎవరు కూడా నిన్ను ఆక్షేపించరు, అధిక్షేపించరు, నేను ఇన్స్ట్రక్ట్ చేయరు, నిన్ను అది చేయి ఇది చేయని ఎవరు కూడా చెప్పరు. కనుక మనం ఆలోచించాలి ఏంటంటే ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ఎక్స్ప్రెషన్. కాబట్టి ఆయన ఆ రీతిలో ఆయన స్పందించాడు. ఇంకా మనం చూస్తే ఆదికాండం 22:5 కూడా చూద్దాం. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదామని చెప్పి. రైట్, ఇక్కడ ఇది ఈ సందర్భం ఏంటండి? గట్టి చెప్పండి రా. అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి వెళ్తున్న క్రమంలో ఆ పనివారితో చెప్పి ఆ తర్వాత ముందుకి కొనసాగారు కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందో మనకి ఆ సీన్ తెలుసు. అక్కడ ఏం జరిగిందట, దేవుడు ఆయన కుమారుడికి ఇస్సాకును బలి అడిగినప్పుడు ఆయన సిద్ధపడి ఇచ్చాడు, కానీ దేవుడు దాన్ని తిరస్కరించాడు. అవసరం లేదు, ఎందుకంటే ఐ జస్ట్ వాంట్ టు టెస్ట్ యూ, నిన్ను పరీక్షించడానికి నేను అది చేశాను కాబట్టి నాట్ రిక్వైర్డ్. కానీ బట్ యూ హ్యావ్ బిల్ట్ అన్ ఆల్టర్, ఆల్రెడీ ఏం చేశారట, మీరు బలిపీఠాన్ని కట్టేశారు కాబట్టి అన్నప్పుడు మరి ఏమి ఇవ్వాలి? బలిపీఠం మీద బలే ఇవ్వాలి. అక్కడ ఈయన సిద్ధపడి వెళ్ళింది తన కుమారుడిని బలి ఇవ్వడానికి, కానీ అక్కడ దేవుడు బలికి తీసుకున్నది పెద్ద కుమారుడైన ఇష్మాయిల్నా, మరి ఇస్సాకుని తీసేసుకున్నాడా? చెప్పాలి, వేరే వాడిని ఇచ్చారా? గొర్రెపిల్ల, అది ఎక్కడి నుంచి వచ్చింది? చూస్తారు మీరు, ఇలాంటివి చూస్తారు మీరు, పొట్టేళ్ళని చూస్తారన్నమాట. అయితే కాబట్టి పొదల్లో ఉంటున్న ఆ పొట్టేళ్ళని దేవుడు ఏం చేశారట, దాన్ని తీసుకొని ఇదిగో అక్కడ ఉంది. ఆయన యాక్చువల్గా అడుగుతున్నాడు కదా, నాన్న ఏది బలేది అంటున్నప్పుడు ఆయన చెప్పే మాట జెహోవా జైరే, అంటే యెహోవా ఈరే అని ఆయన చెప్తున్నప్పుడు అంటే ఆయనే చూసుకుంటాడు అని ఒక మాట. సో నిజంగా ఆయన చూసుకున్నాడు కాబట్టి పొట్టేల్ని ఆల్రెడీ యొక్క పొదల్లో సిద్ధపరిచి ఉంచాడు. అయితే ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఆయన హృదయం ఎలా స్పందించిందంటే అబ్రహాము ఏం చేశారట, హీ వాజ్ ఇన్స్పైర్డ్ ఇమీడియట్లీ, హీ బౌ డౌన్ బిఫోర్ గాడ్, ఒక ఆరాధించాడనమాట. చూడండి, అబ్రహాం వెంటనే ఏం చేశారట, అక్కడ ఆయన దేవునికి మొక్కాడు. యాక్చువల్గా ఆరాధన అంటే ఇట్స్ ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే మొక్కడం, దేవుని మొక్కడం. సో అక్కడ అబ్రహాం ఏం చేశారట, అక్కడ ఆ సందర్భానికి టక్కుమని ఆయన మోకాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో వంగే మొక్కాడు దేవుడిని. సో ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చేయాలంటే ఆరాధన క్రమంలో ఆటోమేటిక్గా ఎలాంటి కఠిన హృదయాలు అన్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఏమైపోతాయి, విరగ్గొట్టబడతాయి. సమస్తము కూడా దేవుని ముందు అన్నీ కూడా వంగాల్సిందే. అందుకే నేను ఫిలిప్పీ రాసిన పత్రిక 2:9-11 ఒక మాట ఉంటుంది, చదువుతారా? అందులో లేదు, మీరు చదవ, అందులో తీసి చదవండి. కొన్ని నేను ఆల్రెడీ ప్రిపేర్డ్ వర్షన్స్ ఉంటాయి కాబట్టి ఇలా క్లిప్పింగ్స్ ఉంటుంది, కొన్ని ఆన్ స్పాట్ చెప్పేటప్పుడు వాళ్ళు పాపం అటు ఇటు చూస్తున్నారు. త్వరగా చదవాలి. ఫిలిప్పీ 2:9-11. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామములో వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనను అనుగ్రహించెను. ప్రతి నామముకు పైనామం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అన్ని నామముల కన్నా పైనామం యేసు నామము కదా. కనుక ఆ నామానికి ప్రతి ఒక్కరు కూడా వంగాల్సిందే, ప్రతి మోకాలు వంగాల్సిందే, ప్రతి నాలుక ఆయనను స్తుతించాలి, యేసు ప్రభు రక్షకుడు అని ఒప్పుకోవాల్సిందే. కనుక ఇక్కడ ఆయన చేసిన అద్భుతానికి ఆయన ఏం చేసినట్టు వెంటనే ఆయన ఆరాధన క్రమంలో ఆయనకి తెలియకుండానే హీ నెల్డ్ బిఫోర్ గాడ్. ఆయనక మోకాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో వంగిపోయాయి. సో ఇంకా చూస్తే మనము ఆయన ఆరాధించే క్రమంలో కూడా మనం ఆలోచిస్తే యేసు ప్రభు వారు ఏమై ఉన్నారో ఆయనే చెబుతున్నాడు కదా. ఒకసారి చూద్దాం, యోహాను సువార్త 4:24. యోహాను సువార్త 4:24. గాడ్ ఇస్ స్పిరిట్, దోస్ హూ వర్షిప్ హిమ్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను కదండి.
అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అనే రీతిలో యేసు ప్రభువారు స్పిరిట్ అయినప్పుడు, ఆత్మ అయినప్పుడు మనం ఆయన ఆరాధించాలంటే ఆయన స్పిరిట్తో కనెక్ట్ అయితే తప్ప మనము ఆరాధించలేము. అంటే శరీర సంబంధులు, ఇదే నేను ఆల్రెడీ మీకు చెప్పాను. మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోగలిగితే ఇదే సేమ్ వర్స్ మీద 1 కొరింథీ 15:58 మీద ఒక మెసేజ్ని చెప్పాను రీసెంట్గా. వారు ఏ రీతిలో ఉంటారు అసలు 15వ అధ్యాయం నేపథ్యం అంతా కూడా మీరు చూస్తే 15కు ముందు 14 అధ్యాయాలు కూడా కొరింథీ సంఘవాసులు ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు, శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు, ఎన్నో రీతిలో వారు ఇబ్బందుల్లో ఉన్నారు. అలాంటి వారిని ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు దాన్ని షేప్ చేసుకుంటూ సరి చేసుకుంటూ వచ్చి ఈ యొక్క 15లో ఆగాడు. అందులో చివరి మాటలో ఆయన చెప్తున్నాడు అనమాట, ప్రభువునందు ప్రయాసము వ్యర్థము కాదు అని అంటున్నాడు. ఒకవేళ మీరు గుర్తుపెట్టుకోలేదంటే స్థిరులను కదలని వారుగా ప్రభు కార్యాభివృద్ధి కొరకు అన్ని తయారు చేస్తాడట దేవుడు. కనుక ఇక్కడ మనం ఆరాధించవలసింది ఆత్మతోనూ సత్యముతోనూ. కనుక ఆ ఆత్మను సంపూర్ణంగా మనం పొందుకున్నప్పుడు ఇంకా నో మోర్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గివెన్. మనకి ఇంకా అవసరం లేదు, ఇంకా ఇన్స్ట్రక్షన్స్ అనేది అవసరం ఉండదు. కనుక దేవుడు ఎలాంటి వాడట, ఆత్మతో, ఆయన ఆత్మ కాబట్టి ఆయనతో పాటు మనం కనెక్ట్ అయితే తప్ప ఆయనతో మనం మాట్లాడలేము. లేకపోతే మనకి నెమ్మది కూడా ఉండదు. అంటే ఊరికనే ఈ రోజుల్లో మనం చూస్తే చాలా, అంటే నేను విమర్శ చేయట్లేదు కానీ చాలా ఆరాధన క్రమాల విషయానికి వస్తే డిస్కో లైట్లు, కేకలు, హెవీ మ్యూజిక్, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సేవకులు, దైవజనులు లాంటి వాళ్ళు అందరూ కూడా అలాంటి చేస్తారు. మరి బయట వాళ్ళకి పబ్స్కి దీనికి పెద్ద తేడా ఏమీ లేదు. ఎన్నో విమర్శలు కూడా వస్తున్నాయి. మరి వారు దేవునికి వాళ్ళే లెక్క చెప్పుకుంటారు, మనకి సంబంధం లేదు. కానీ చెబుతున్నాను, ఆ విషయాలు గమనించుకోండి, చేయండి ఆరాధన ఒక పీస్ఫుల్గా. అండ్ సీ దట్ యువర్ స్పిరిట్ షుడ్ కనెక్టెడ్ బికాస్ గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుడు ఆత్మీయుడు కాబట్టి మనం ఆరాధించే వాళ్ళము ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించాలి. ఆ రీతిలో ఎక్కడైనా మిస్ అయితే గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ వేస్ట్, అది వ్యర్థం అని గ్రహించాలి. మన వ్యర్థాల గురించి కదా మాట్లాడుతున్నాం, ఆరాధన గురించి మాట్లాడదాం, ప్రేమ గురించి మాట్లాడడం, ఇంకా భక్తి విధానం గురించి మాట్లాడతాం, ఇవన్నీ కూడా వ్యర్థం అంటున్నాడు. ఏది ఒకవేళ లేకపోతే ఇంకా చూస్తే మరి సొలొమోను రాసినాక సామెతలు 31:30లో కూడా చూద్దాం ఒక మాట. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా. ఇక్కడ ఏంటండి, సౌందర్యము వ్యర్థము, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థమా? ఇక్కడ అందాన్ని ప్రేమించేవారు చాలా ఉంటారు, చాలామందే ఉంటారు కదా. సో అలా అని చెప్పి మీరు అసలు జుట్టు దూకోవద్దు, లేకపోతే గుండు చేసుకొని రండి, లేకపోతే ఇంకా చిరుగుపోయిన బట్టలు వేసుకోండి, లేకపోతే ఇంకా మార్చిపోయిన బట్టలు, ఇలాంటివి దిస్ ఇస్ నాట్ ఒక విధానం, టీచింగ్ కాదు. కానీ సిఆర్ సో యూ బ్యూటిఫుల్ కదా. ఎందుకంటే మనందరం కూడా దేవుని యొక్క స్వరూపమందు మనము ఏం చేయబడ్డామట, దేవుని స్వరూపమందు ఏం చేయబడ్డామండి మనం. ఆదికాండం 1వ అధ్యాయం 26, 27లో ఏముందట, ఏముందండి చదువుతారా? దేవుడు మన స్వరూపమందు తనకు పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను. 26, 27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. అదా కదా అండి. అంటే స్త్రీ పురుషులు ఇద్దరిని కూడా దేవుడే చేశాడు. అది కూడా ఎక్స్క్లూజివ్లీ ఆయన స్వరూపంలో తయారు చేశాడు. ఎందుకు దేవుడు కేవలం మనిషిని ఎందుకు ప్రేమిస్తున్నాడు? వై నాట్ సంథింగ్ ఎల్స్? అంటే ఆయన స్వరూపంలో చేయబడ్డ నువ్వు, అది గుర్తుపెట్టుకో అంతే. దూతలకు కూడా లేని ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఏ దూత కూడా దేవుని స్వరూపంలో తయారు చేయబడినట్టు ఒక్క వచనం కూడా మనకు 66 పుస్తకాలు దొరకదు. ఎందుకంటే చేయలేదు కాబట్టి. ఒక మనిషికి అంత విలువ ఇచ్చాడు కాబట్టి నీ కోసం ఆయన ఎంత చేశాడంటే ఆయన క్రయధనముగా ఏం చేశారట, ఆయన అర్పించబడ్డాడు. ఆయన పోయిబడిన ఒక తైలమట. ఆయన గురించి మనం మాట్లాడితే రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనము అలాగే 8వ వచనంలో కూడా చూస్తే ఆయన త్యాగానికి అంతు లేదు. రోమపత్రిక 5, 6 అలాగే 8 వచనాలు. ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను.
నీతిమంతుని అమ్మా 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. హల్లెలూయా. చూడండి, భక్తిహీనులమై ఉన్నమాట ఎక్కడ 6వ వచనంలో. అంటే వీ డోంట్ హ్యావ్ అ ప్రాపర్ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ విత్ గాడ్. దేవుడితో మనం ఒక సరైన భక్తి విధానం, దేవుడు అనుకున్న రీతిలో మనం భక్తి చేయట్లేదు. భక్తిహీనులు అంటే భక్తి లేని వారే కదా. మంచి భక్తిని వారు కొనసాగించలేకపోయారు, తృణీకరించుకున్నారు. అయినప్పటికీ కూడా క్రీస్తు ప్రభు వారు యుక్త కాలంలో ఆయన చేసిన త్యాగము. అలాగే 8వ వచనంలో చూస్తే మనం ఇంకనూ పాపులుగా ఉంటే, అంటే యూ హ్యావ్ నాట్ చేంజ్, మీరు అసలు మారలేదు, అదే స్థితిలో కొనసాగుతున్నప్పుడు అయినప్పటికీ కూడా నా ప్రభువు నీ కొరకు చనిపోయాడు. హల్లెలూయా. బికాస్ హీ లవ్స్ యూ సో మచ్. అంతే సింపుల్. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఏంటట? దేవుడు లోకమునెంతో ప్రేమించెను కదండి. ఆ లోకాన్ని అంటే లోకంలో ఉన్న చెట్లు పుట్ల కాదు కదా, మీరే, మిమ్మల్నే. కానీ ఎందుకంటే ఒకటే రీజన్, ఎందుకంటే మీరు ఆయన స్వరూపమందు నిర్మించబడ్డారు. హల్లెలూయా. కనుక ఇంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఇంత ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు, బట్ స్టిల్ యూ కుడెంట్ ఏబుల్ టు ఫుల్ఫిల్ హిస్ డిజైర్ ఆర్ క్రెడిట్స్. అంటే ఆయన ఆలోచించే రీతిలో ఆలోచించలేకపోతున్నారు, ఆయనకి ఏమి కావాలో మీరు తెలుసుకోలేకపోతున్నారు, ఆయనకి ఇవ్వలేకపోతున్నారు. ఆయన కోరుకుంటున్నది సంపూర్ణంగా ఆయనకి దొరకడం లేదు. అందుకనే కదా మరి శుక్రవారం వచ్చారు. ఎవరు వచ్చారండి? ఒకసారి చేతులు ఎత్తండి. శుక్రవారం ఆల్రెడీ పేరుకు వచ్చిన వాళ్ళు వెరీ లెస్ పీపుల్, హార్డ్లీ 20 మెంబర్స్ వచ్చారు. బట్ డిడ్ యూ గెట్ సంథింగ్? ఏదైనా మీరు నేర్చుకున్నారా? శుక్రవారం ప్రార్థనకు వచ్చిన వారు ఏదైనా నేర్చుకున్నారా? ఏం నేర్చుకున్నారో? హల్లెలూయా. కనుక ఎందుకంటే బికాజ్ యూ లాస్ట్ ఇట్. నేను అదే చెప్తున్నాను, మీరు కోల్పోయారు కాబట్టి దేవుడు చెబుతున్నాడు మీరు ఆయనను వెతకాలి, ఆయన బలాన్ని వెతకండి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. ఎందుకు వెతకమంటాడంటే యూ విల్ ఆల్వేస్ స్టే కనెక్టెడ్. మీరు ఎప్పుడు కూడా ఆయనతో పాటు కనెక్టెడ్లో ఉంటారు, కనెక్షన్లో ఉంటారు, సో దట్ యూ కెన్ కమ్యూనికేట్ బెటర్ వే. అది ఇక్కడ మిస్ అవుతుంది కాబట్టి. అయితే ఇక్కడ మనం చూస్తే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. ఇప్పుడు నేను ప్రత్యేకించి అలాగా దాన్ని ఇన్సిస్ట్ చేస్తుంటే చాలామంది నాకు వ్యతిరేకులు అయిపోతారు, చాలామంది నా మీద కోపంగా ఉంటారు, ముఖ్యంగా శ్రీలక్ష్మి కోపంగా ఉంటుంది. రైట్. అయినప్పటికీ నో ప్రాబ్లం, ఎందుకంటే అది దేవుని వాక్యం కనుక ఐ హ్యావ్ టు సే. కాబట్టి ఇక్కడ ఏమి వ్యర్థం అంటున్నాడండి? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమే. అంటే ఉన్న దాంట్లోని యు ఆర్ ఫైన్. నువ్వు ఎలాగున్నా సరే దేవుని బిడ్డవి గుర్తుపెట్టుకొని, నువ్వు ఎలాగున్నా సరే దేవుడిని అంగీకరిస్తాడు. ఓకే. సో మనము వ్యర్థము అని ఏదైతే ఫోకస్ చేస్తున్నాడో దాన్ని మనము పెద్దగా మనము పట్టించుకోకర్లేదు. అంటే మనం వదిలేయచ్చు, దేవుడే వదిలేయమంటున్నప్పుడు మనము దాన్ని వదిలేయడానికి ఏమీ కాదు కదా. ప్రోడక్ట్సా? ఓకే. సో ఇక్కడ సౌందర్యము వ్యర్థం అంటున్నాడు. ఇందాకలా యథార్థమైన భక్తి కనపరచలేని వారు వ్యర్థులట, ప్రేమ లేని వారు వ్యర్థులట, ఇంకా సరైన ఆరాధన క్రమం చేయకపోతే అది వ్యర్థత అని కూడా దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి బ్యూటీ ఈ స్కిన్ డీప్ అంటారు. అంటే బ్యూటీ అనేది ఏంటట? స్కిన్ డీప్ అంటే స్కిన్ బయటికి కనిపిస్తుంది కదా, శరీరం బయటికి కనిపిస్తుంది కదా, శరీరము కాదు, శరీరము లోపల ఉండేది అందమట. అంటే నీ మనస్సు అని, అంతేనా? హల్లెలూయా. కాబట్టి దేవుడు నీ శరీరాన్నో లేకపోతే ఇంకేదో అడగట్లేదు, కానీ విరిగి నలిగిన హృదయాన్నే దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి ఎందుకంటే అదే దేవునికి అందముగా కనపడుతుంది కనుక దేవుడు కోరుకుంటున్నది అదే. కాబట్టి అందుకనే సౌందర్యము వ్యర్థం అని చెప్పడానికి గల కారణం అంతే. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే సామ్స్ కీర్తనలో 127:2 మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. రైట్. ఇక్కడ చూడండి, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కరెక్టే. కాబట్టి అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే మీరు కష్టపడుతున్నారు, మీరు
పొందుకుంటున్నారు, మీరు శ్రమ పడుతున్నారు, దానికి తగిన రీతిలో ఫలాన్ని పొందుకుంటున్నారు. దట్ ఈస్ నథింగ్ రాంగ్. కానీ ఆ పొందుకునే క్రమము, ఆ యొక్క కష్టపడే రీతిలో దేవునితో పాటు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఉంటేనే 3 కూడా చదువు, ఒకసారి చదువమ్మా 3 కూడా అందులోనే. రైట్, ఓకే. సో ఇక్కడ ఈ కంటిన్యూషన్ అంతా కూడా మీకు ఏంటంటే ఏదన్నా సరే దేవుని చేత, అంతే కదా. మన యొక్క కష్టము, మన యొక్క ఇది కాదు, మీ కష్టమే వ్యర్థం అంటాడు అక్కడ. అంటే ఇక్కడ సమస్తము కూడా దేవుని ద్వారా, దేవుని చేత. అవునా? యోహాను సువార్త 1:4 ఒకసారి చదువుతారా? రైట్. అంటే ఇప్పుడు మనం ఈరోజు జీవిస్తున్నామంటే అది ఆయన వలననే జ్ఞాపకం చేసుకోండి. కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలిగి లేదు అనేది. సో అక్కడ మనం గమనిస్తే దేవునితో ఉంటేనే మనకి ఏముంటుందట. అక్కడ ఏమో 2 ఏం కనిపిస్తున్నాయి అక్కడ? టమాటా చెట్ల ఇక్కడ కింద ఏదో రాశారు కదా, కింద ఇక్కడ అంటే విత్తుకోవడం అంటే దేవుడితో ఉంటే ఎలాగా అభివృద్ధి, లేకపోతే ఆ రీతిలో ఉంటుంది. అంటే అందుకే చెప్తున్నాను యోహాను సువార్త 1:4 ఆయనలో ఏముందట? జీవం ఉంది కదా. అది లోకానికి ఏమోట? వెలుగుగా, మనుషులకి మనకి ప్రకాశవంతంగా ఉంటుంది. కనుక ఇక్కడ మనం ఆలోచించాలి దేవునితోనే. అందుకనే 127:2 మనం చూస్తే మన కష్టార్జితము కూడా వ్యర్థమే. మనం ఎంతో కష్టపడిపోతున్నాం, ఇవన్నీ కూడా చేస్తున్నాం, కానీ దేవునితో ప్రయాణం చేయకుండా దేవుడిని పక్కన పెట్టి మనం ఎంత కష్టపడినా అది వృధా ప్రయాసాన్ని దేవుడు మరొకసారి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఏమి వ్యర్థాలో మనం చూస్తున్నాం కదా. ఇవన్నీ కూడా అంటే నేను పని కూడా చేయకూడదండి అంటే చేసుకో, ఎవరొద్దన్నారు, కానీ దేవుడిని పక్కన పెట్టి దేవునితో కలిసి కానీ నువ్వు చేయకపోతే అది వ్యర్థం అంటున్నాడు. అంటే నువ్వు ఎంత శ్రమపడినా అది ఏమైపోతుందో తెలుసా? ఒక చిల్లు పడిన ఒక సంచిలో వేసిన ఒక డబ్బు వంటిది అన్నమాట మీ శ్రమ. ఎంతో శ్రమ పడుతున్నా రాత్రి పగలు కూడా, కానీ ఉపయోగం లేదు, తినడానికి మీకు యోగ్యత ఉండదు. అప్పులు ఎప్పుడు చూసినా అప్పులే, పని మాత్రం 365 రోజులు ఉంటాయి, కానీ అప్పులు కూడా అలాగే ఉంటాయి అన్నమాట. అవి ఇవి పోవు, ఇవి పోవు, అలాగే ఉంటుంది. ఏం ఉపయోగం? కనుక ఆ దేవుడికి ప్రాధాన్యత ఇచ్చి దేవునితో కలిసి మనం ప్రయాణం చేసినప్పుడట అప్పుడు ఏమవుతుంది? ఇలా ఫలిస్తారన్నమాట. అందుకని యోహాను సువార్త 15:5 కూడా ఒక మాట ఉంటుంది, చూస్తారా? 1 నుంచి చదవండి. యోహాను సువార్త 15:1-5 వరకు చదవండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందును నేను నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. హల్లెలూయా. దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు కదా, మనం ఆయనతో ఉంటున్నప్పుడు పరిస్థితి ఇలా ఉంటుందన్నమాట, లేకపోతే అలా ఉంటుంది. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. కానీ నిజ జీవితంలో కూడా కొంతమంది ఇప్పటికీ అనుభవిస్తున్నారు. వారు బయటపడకపోవచ్చు, కానీ అది వాస్తవం. కనుక దేవునితో మనం కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవుడికి తెలుసు మన బలహీనత ఏంటన్నది 5వ వచనంలో కదా. ఏంటట? నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. యు ఆర్ నథింగ్ వితౌట్ మీ. కాబట్టి నేను లేకుండా మీరు లేరు, కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదని చెప్తున్నప్పుడు ఇంకా ఏంటి మీ ప్రయాసం? వ్యర్థమే కదా ఇదనమాట. కనుక దేవుడు చెబుతున్నది మనం సీరియస్గా మనం ఆలోచించాలి. ఐ వాంట్ యూ టు రెస్టోర్ యువర్ ఓల్డ్ ఫెయిత్. మీ యొక్క పాత స్థితిని, పాత ప్రభులో వచ్చిన కొత్తలో మీ యొక్క భక్తి విధానం ఏ రీతిలో ఉంది అంతకంటే ఎక్కువగా కనపరచబడాలి మీరు. ఎందుకంటే దేవుడు చెబుతున్నాడు మనము కడవరి కాలంలో ఉన్నాము.
ఎందుకంటే అనేకమైనవి సంభవిస్తాయి ఇక మీదట మనం చూడాలి. నేను చెప్తున్నా 2024 ఇస్ వెరీ క్రూషియల్. ఎందుకంటే ఎలక్షన్స్, అమెరికన్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్లో ఆ ఎలక్షన్స్ బట్టి ఇక్కడ ప్రవచనాలు నెరవేర్పు అనేది అతి త్వరగా వెళ్తుంది. ఇఫ్ డొనాల్డ్ ట్రంప్ వచ్చాడంటే చాలా మటుకు యెరూషలేముకు సంబంధించిన ఇశ్రాయేల్ దేశంలో ఉంటున్న ప్రవచనాలన్నీ కూడా నెరవేర్పుకి చాలా దగ్గరగా వచ్చేస్తాయి. అంటే ప్రవచనాలు నెరవేర్పు అంటే సంబరం కాదండి, గుర్తుపెట్టుకోండి. దేవుని రాకడా వచ్చేస్తుంది అనేది అంతే. యేసు ప్రభు వారు రావడానికి చాలా చాలా దగ్గరగా ఉండడానికి సూచన. కాబట్టి 24 ఎలక్షన్స్ అనేది చాలా క్రూషియల్గా ఉండబోతుంది. కనుక 24కి ఎంతకాలం ఉందండి చెప్పండి? 2024లోకి వెళ్ళడానికి ఇంక ఎంత టైం ఉంది మనకి? అంతే అంతే డేస్ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే. కాబట్టి షార్ట్ పీరియడే ఉంది. ఈ షార్ట్ పీరియడ్లో మీరు దేవుడు ఇచ్చిన హెచ్చరికలు కానీ మీరు విస్మయిస్తే, నిర్లక్ష్యం చేస్తే, ఏముందిలే పర్లేదు చూసుకుందాం అంటే చూడడానికి మీరు ఉండరు ఆ రోజు అంతే. కనుక ఒక దైవజనుడిగా దేవుడు నాకు తెలియజేసిన ఒక హెచ్చరికలు నేను తెలియచేయాలి. కనుక అది నేను చెబుతున్నాను. దయచేసి వాటి మీద మనసు పెట్టండి. కనుక వ్యర్థమైన వాటిని మనం పక్కకు పెడతాం, ఎందుకంటే దేవుడికే వద్దు అంటున్నాడు. కాబట్టి ఇంకొక చివరి మాట నేను చూపించి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 16:26. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? హల్లెలూయా. ఏంటండి, ఒక వ్యక్తి అట అన్ని కూడా లోకంలో ఉన్నవంతా కూడా మేబీ హీఈస్ రిచ్ ఆర్ సంథింగ్ ఎల్స్ అన్నీ కూడా పొందేసుకున్నాడట. కానీ దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటట? ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణముకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ఏమి ఇవ్వలేడు. పోయినట్టే. కాబట్టి ఆ చూడండి, పోవడం అంటే ప్రతి ఒక్కరు చనిపోతారు. ఎవరు కూడా భూమి మీద శాశ్వతంగా ఉండరు. అందరూ కూడా ఒకరోజు చనిపోవాల్సిందే, మంచివారైనా చెడవారైనా ఎవరైనా కానీ చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావో, నీ గమ్యం ఏంటి అనేది అది భూమి మీద నువ్వు బ్రతికుండగానే అది మీరు ఒక నిశ్చయత రావాలి, మీకు ఒక నిరీక్షణ ఉండాలి, గొప్ప విశ్వాసంలో మీరు కొనసాగాలి. ఆ విశ్వాసంలో నిశ్చయత నిరీక్షణలో ఉండాలంటే ఖచ్చితంగా ఆ వ్యర్థమైనది అని దేవుడు ఏదైతే చెప్తున్నాడో వాటిని మనం తొలగించుకోగలిగితే యు ఆర్ సేఫ్. కనుక మనకు ఆత్మ చాలా విలువైనది. హల్లెలూయా. అవునండి కాదండి? విలువైనదనా? విలువైనది ఈ జీవితం. ఏదో పాట కూడా ఉంది కదండి, ఉందా? కనుక విలువైనది కనుక జీవితము మనకి ఒకటే లైఫ్ ఉంది. మనకి అన్నిసార్లు 10 సార్లు పుట్టి 4 సార్లు మళ్ళీ మనం బ్రతికి ఇలాంటివి ఏమి ఉండవు. అందుకనే ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్ అండ్ క్లియర్ దట్ అండ్ వీ డోంట్ హ్యావ్ అ రీఇన్కార్నేషన్ బట్ వీ హ్యావ్ అ రిజరక్షన్. దట్ ఈస్ వాట్ ఆ చర్చ్. అంతేనా? మనకి పునర్జన్మ లేదు, పునరుద్ధానం ఉందంతే. అదే కదా రిజరక్షన్. ఏంటట మన చర్చ్ పేరు ఏంటి కదా? కనుక ఆ పునరుద్ధానుడైన యేసు పరిచర్య, ఆ యేసుని మనం ప్రకటిస్తున్నాం. కాబట్టి ఒకటే లైఫ్ ఉంటుంది మనకి. ఆ లైఫ్ని మనం ఏం చేసుకోవాలట? ఆ దేవుని కొరకు మనము అదే మార్గంలో దేవుడు ఏదైతే మన నుంచి ఆశిస్తున్నారో ఆ రీతిలోకి మనము కొనసాగించడానికి ఆయన అధికారానికి ఒప్పుకోనాలి. ఆయన సార్వభౌమ అధికారానికి ఒప్పుకున్నప్పుడు ఏమవుద్దట? మీరు దేవుని యొక్క చిత్తము మీ జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా.